మామూలు యాక్టింగ్ చేయలేడు భయ్య. కార్తీక్ కూడా ప్రతి మాటకి నవ్వుతాం. అలా ఉంది సినిమా. ఎలా ఉందంటే ఎక్కువ ఎమోషనల్గా. అసలు హీరో పేరు తెలియకుండా సినిమా ఇంత 3 అవర్స్, మినిమం 3 అవర్స్ ఉంది. ఆ 3 అవర్స్లో హీరో పేరు తెలియకుండా ఆయన ఎప్పుడు ఉండడం, ఆయన ఇంటికి వెళ్ళి ఏడవడం, పేరు తెలుసుకోవడం చాలా కొత్తగా ఉంది సినిమా. సినిమాలో ఏం నచ్చిందంటే ఇద్దరు యాక్టింగ్ బాగా నచ్చింది. సినిమా స్టోరీ నచ్చింది నాకు. ఫస్ట్ సినిమా స్టోరీ నచ్చింది. ఇది ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ వెళ్ళి చూడాలి. థియేటర్లోకి వస్తలేరు అంటారు ఇప్పుడు కానీ పెద్ద సినిమాలు ఉన్నాయి కదా భయ్య, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుద్ది అంటావా? ఎఫెక్ట్ పడుద్ది. ఎందుకంటే ఎన్టీఆర్ది పెద్ద సినిమా కదా. ఒకసారి థియేటర్లోకి వచ్చారు అనుకో ఈ మూవీకి అందరు ఇటే ఫాలో అయిపోతారు. ఒక్కసారి వెళ్ళి చూడండి. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. చాలా బాగుందన్న. మనకేంటంటే ఒక తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో ఆఫ్టర్ మహారాజా నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే ఇదే అండి. ఈ సంవత్సరం అంత బాగుంది సినిమా. స్టోరీ కూడా ఏం లేదండి, సింపుల్గానే ఉంది. ఒక స్ట్రాంగ్ బలమైన ఎమోషన్స్ మాత్రం చాలా అద్భుతంగా చూపించాడు డైరెక్టరు. ఈ సినిమాకి వచ్చేసి ఎమోషనే ప్రధాన బలం అండి. మీరు ఒక మాస్ సినిమా చూడు, ఈ వీకెండ్కి ఒక మాస్ సినిమా కావాలి మాకు, లేకపోతే మేము ఒక ఎన్టీఆర్ ఫ్యాను లేదా ఒక టీఎఫ్ఐ ఫ్యాన్ అనుకుంటే మాత్రం మీరు దేవరా చూడండి. లేదా మీకు ఒక బలమైన ఎమోషన్ చిత్రం కావాలంటే, ఒక ఫన్ అండ్ ఫ్యామిలీ చిత్రం కావాలనుకుంటే మాత్రం మీరు సత్యం సుందరం చూడండి. ఈ దేవరా సినిమా కూడా 1 టైం వాచబుల్ కాబట్టి దేవరా మాన్యువల్ ఇది కొట్టుకోబోకుండా ఈ సినిమాను కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటారు. ఎందుకంటే చాలా బాగుంది. మహారాజా తర్వాత నాకు నచ్చిన చిత్రం ఇదే అండి. అంత అద్భుతంగా తీశాడు డైరెక్టర్ కూడా. మనకు వచ్చేసి ఇంత సక్సెస్ఫుల్ ఫిల్మ్, ఇంత మంచి చిత్రం, కొన్ని చిత్రాలు మనకు నచ్చిన చిత్రం, ఇంత మంచి చిత్రం కూడా ఆడియన్స్ రాక ఫ్లాప్ అయితే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అటువంటి చిత్రాలు ఇదొకటి చాలా మంచి చిత్రం. ఇప్పుడు మహారాజా బాగుంది, అది ఆడింది ఓకే. దాని తర్వాత అంత అద్భుతంగా తమిళ నుంచి వచ్చిన చిత్రం ఏదైనా ఇదే అండి. ఇటువంటి సినిమాలు ఆడకపోతే నిజంగా చాలా బాధగా ఉంటుందండి. కాబట్టి ఏంటంటే దేవరా మాన్యువల్లో కొట్టుకోబోకుండా దీన్ని కూడా ఆదరిస్తే చాలా బాగుంటుందండి. చాలా మంచి చిత్రం అండి. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చూపించే విధానం కూడా ఎమోషన్స్ చాలా మంచిగా చూపించాయండి. మనకి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఎక్కడా కూడా ఒక ఆర్టిఫిషియల్గా ఎక్కడా లేదు. ప్రతి ఒక్క కామెడీ కూడా న్యాచురల్గా సందర్భాన్ని బట్టే వచ్చిందండి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎమోషన్ కానీ ఫన్ కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, కార్తీ అరవింద్ స్వామి ఇద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా అద్భుతంగా పండిందని చెప్పచ్చు. అంటే కొన్ని కారణాల చేత ఏంటంటే అరవింద్ స్వామి పల్లెటూరును వదిలిపెట్టి సిటీకి వెళ్తాడు. మళ్ళీ ఒక పెళ్లి కారణం చేత, చెల్లెలు వరుస ఒక పెళ్లి కారణం చేత మళ్ళీ పల్లెటూరుకు రావాల్సిన పరిస్థితి. అరవింద్ స్వామి చివరికి పల్లెటూరుకు వచ్చేటప్పుడు చికాగ్గా వస్తాడు. చికాగ్గా వస్తున్నప్పుడు కార్తీ ఒక అన్నోన్ పర్సన్ అవుతాడు. ఒక అన్నోన్ పర్సన్ చూపించే ప్రేమకి ఇతని భావోద్వేగానికి లోనవటం, ఇటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా చూపించాడు. అంటే తన పేరెవరో కూడా తెలియని ఒక పర్సన్ తన కూతురికి తన పేరు పెడుతున్నాడని తెలిసి అరవింద్ స్వామి భావోద్వేగం ఆపుకోలేక ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా వెరీ న్యాచురల్ అండి. ఈ వీకెండ్కి ఒక గుండెకి హత్తుకునే సినిమా అవుతుందండి. ఎటువంటి గుండెకి హత్తుకునే సినిమా, భావోద్వేగం గుండెకి హత్తుకునే సినిమా అవుతుంది. బెటర్ టు వాచ్ ద ఫిల్మ్ అండి. అన్న హాయ్ అన్న, ఇప్పుడే సత్యం సుందరం సినిమా చూసాను. ఒక పేరు గుర్తుపెట్టుకోండి, ఈ పేరు అరవింద్ స్వామి. ధ్రువలో మన ధ్రువ మూవీలో రామచంద్ర గారి మూవీలో విలంగా చేశారు కదా ఆయన క్యారెక్టర్ అన్న. అసలు యాక్టింగ్ చేసిన వేరే లెవెల్ చెప్తా. కార్తీక్ గారిని మించిపోయారని చెప్తాను. అంత బాగా యాక్టింగ్ చేశారన్న కార్తీక్ గారు అండ్ మన అరవింద్ స్వామి గారు ఇద్దరు కలిసి సినిమాలో ఇద్దరే ఉంటారన్న. 2 మ్యాచ్ షో అంటే చెప్తున్నా, వాళ్ళిద్దరు వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందన్న. అసలు 2 క్యారెక్టర్లో సినిమాని 3 అవర్లు అన్న. అది కూడా ఒక 2 అవర్స్ కాదు 3 అవర్స్ కూర్చోబెట్టాలంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ అని చెప్తా. ప్రేమ్ కుమార్ డైరెక్టరు. ఈ బ్యానర్ కూడా మన జ్యోతిక, మన సూర్య గారి ప్రొడక్షన్. సినిమా అయితే చాలా బాగుందన్న. జస్ట్ ఇప్పుడు చూసిన సినిమా అయితే ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీతో పక్కా చూడాలి సినిమా. ఇలాంటి సినిమాలు ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు దేవరా వచ్చింది కదా, నేను ఒకటే చెప్తున్నా, దేవరా కన్నా బాగుంది. ఈ మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నా, దేవరా కన్నా చాలా బాగుంది సినిమా. అంటే దేవరా ఒక యాక్షన్ ఫిల్మ్, ఆ సినిమాకి వేరే ఫ్యాన్స్ ఉంటారు. ఈ సినిమా అయితే మొత్తం ఫ్యామిలీతో వచ్చున్నా. అంటే దేవరాన్ని మించిపోయింది కానీ చెప్పిన కానీ దేవరా కన్నా బాగుందని చెప్తే సినిమా అయితే నాకు నచ్చింది. సినిమా ఓవరాల్ కన్నా ఒక మంచి సినిమా అన్న. ఇలాంటి సినిమాలు అర్థంగా వస్తుంది. చాలా సెంటిమెంట్ అంటే లాస్ట్లో ఒక 30 మినిట్స్తో ఏడుపు వస్తుంది అన్న. కార్తీక్ అన్న ఒక ఫోన్ కాల్తో ఏడు తెప్పిస్తారు. అంత బాగుంది సినిమా అయితే. జస్ట్ చెప్తున్నా అన్న, ఫ్యామిలీతో మిస్ కాకుండా చూస్తే ఈ సినిమాని మీకు మీరు పెట్టిన టికెట్కి వర్త్ అనిపిస్తుంది. థియేటర్స్ అయితే చాలా బాగా పడ్డాయి. జనము ఆడియన్స్ బుక్ చేసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది సినిమా అయితే నాకు నచ్చింది. ఈ సినిమా అయితే నేను ఓవరాల్గా చెప్తున్నా కార్తీక్ అండ్ 1 మ్యాన్ షో. థ్యాంక్ యూ. ఇప్పుడే సత్యం సుందరం మూవీ చూసి వస్తున్నాను. నిజం చెప్పాలంటే అసలు ఇద్దరు హీరోల మీద సినిమా అవుట్ అండ్ ఆఫ్ ఎర్రగా తీశారు. అసలు స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక సాంగ్ లేకుండా, అంటే ఇది హీరోయిన్ సాంగ్ లేకుండా, ఒక ఫైట్ లేకుండా ఇలాంటి సినిమా నేను చూసి నాకు తెలిసి నేను చూడాల ఇప్పటి వరకు. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బిఫోర్ ఎప్పుడో వచ్చి ఉండొచ్చు ఇలాంటి సినిమాలు. మన తరంలో అయితే నేను చూడలేదు. ఇంత మంచి స్టోరీ మీద 3 అవర్స్ థియేటర్లు ఒక్కడిని కూడా లేచి బయటకు వెళ్ళకుండా కూర్చోబెట్టాడు అంటే ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ అండ్ స్టోరీ.
సూపర్ అండ్ సూపర్. అంటే నెక్స్ట్ కార్తీక్ గారు మన బొంబాయి హీరో అయినా రగదీశారన్న నిజం